ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అందమైన ముఖంతో పాటు అందమైన చిరునవ్వు దానికి తోడైతే ఆ అందం మరింత పెరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో చాలామంది చూస్తాం, చాలా అందంగా కనిపిస్తారు, కానీ వాళ్ళ పళ్ళ వరస మాత్రం అస్సలు బాగుండదు. చాలామందికి పళ్ళు విరిగిపోవటం, పళ్ళ మధ్య సందు ఉండటం, అలాగే పళ్ళు కూడా కొంచెం ఎల్లోయిష్గా మారిపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా వాళ్ళ స్మైల్ని దెబ్బతీస్తూ ఉంటుంది, వాళ్ళ అందాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. సో వీటన్నిటినీ కరెక్షన్ చేసుకోవడం కోసమే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. ఏంటి ఈ స్మైల్ డిజైనింగ్, సో ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డెంటల్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ డాక్టర్ గీతిక గారు. హలో మ్యామ్. హలో థ్యాంక్ యూ. ఇప్పుడు పళ్ళ మధ్యన సందులు ఉండేటప్పుడు చాలా మంది కూడా ఏంటంటే లైక్ బ్రేసెస్కు వెళ్ళిపోవడం, లేకపోతే ఎలైనర్స్ వాడడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. సో స్మైల్ డిజైనింగ్లో మీరేం చేస్తారు? సో ఇప్పుడు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్న కేసెస్లో, ఐడియల్ కేసెస్లో గ్యాప్స్ మరీ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ ఫస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడన్నా అలైనర్స్ ఆర్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంటే. బట్ కొన్ని మైన్యూట్ కేసెస్లో స్మైల్స్ మధ్యలో గ్యాప్, టీత్ మధ్యలో గ్యాప్ మైన్యూట్గా ఉంది అన్న కేసెస్లో మనం దాన్ని 3 వేస్గా కరెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ కరెక్ట్ ఎలా చేస్తామంటే కాంపోజిట్ ఫిల్లింగ్ అని అంటాం మనం దాన్ని. టీత్ మధ్యలో సిమెంట్ ఫిల్లింగ్తోని మెల్లమెల్లగా బిల్డప్ చేస్తాం టీత్ స్ట్రక్చర్ని. దానివల్ల గ్యాప్స్ అన్నవి న్యాచురల్గా క్లోజ్ అయిన లుక్ మనకి కనిపిస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు టీత్ పైన, న్యాచురల్ టీత్ పైననే ఒక సన్న వెనేర్ అంటాం దాన్ని, ఆరల్స్ ఒక క్యాప్ అనేది పెడతాం అన్నమాట. దానివల్ల ఈ రెండిటి వల్ల కూడా టీత్ మధ్యలో ఉన్న గ్యాప్స్ కవర్ అవుతాయి. జస్ట్ న్యాచురల్ టూత్ పైననే క్యాప్ ఆర్ వెనేర్ పెడతాం. సో దీంతో ఏంటంటే మనకి కంప్లీట్ స్మైల్ లుక్ కూడా, మనం స్మైల్ చేసినప్పుడు ఫస్ట్ కనిపించే 6 టీత్ వరుసని కూడా మనం మేనేజ్ చేయగలుగుతాం. అంటే అవి న్యాచురల్ గా కనిపిస్తాయా లేదా అని, మనం ఆ పెట్టుకునే క్యాప్స్ న్యాచురల్ గానే కనిపిస్తాయి. ఎందుకంటే కంపల్సరీగా మేము క్యాప్ పెట్టే ముందు ప్రతిసారి షేడ్ సెలెక్షన్, అంటే ఆ కలర్ వాళ్ళ పేషెంట్ అదర్ టీత్కి సెట్ అయ్యే కలర్ ఉందా లేదా చూసి, మ్యాచ్ అవుతుందా లేదా చూసే మనం తీసుకుంటాం. ఇంకొకటి ఆ క్యాప్ మొత్తం వాళ్ళ చిగుర్ల లైన్ వరకు వచ్చేటట్టే చూస్తాం, లేకపోతే అన్యాచురల్గా కనిపిస్తుంది అని. ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్లోకి వెళ్తాం. సో క్యాప్స్ పెట్టేటప్పుడు అది ఊడిపోకుండా ఉండేందుకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది, దానికి మళ్ళీ ఏమైనా మెయింటెనెన్స్ అనేది ఉంటుందా? సో ఇప్పుడు ఏంటంటే ఎవరికన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా మనం కొన్ని జాగ్రత్తలు చెప్తాం మేము యాజ్ డెంటిస్ట్స్. ఫ్రంట్ టీత్ నుండి మీరు గట్టిగా కొరకడము, లేకపోతే బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేయడం, అది ఎవరు కూడా చేయొద్దు, ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా. సో ఇలా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో కొంచెం కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఆబ్వియస్లీ. మరి గట్టివి ఫ్రంట్ టీత్తో తినొద్దు అని. యాజ్ యూజువల్ అన్నీ తినొచ్చు, జస్ట్ కొంచెం కేర్. అండ్ క్యాప్స్ ఊడిపోవడం అన్నది ప్రొసీజర్ మంచిగా చేస్తే క్యాప్స్ అయితే గట్టిగానే ఫర్ ఫ్యూ ఇయర్స్ వరకు ఉంటాయి. అన్లెస్ ఆ పేషెంట్కి మళ్ళీ వేరే గమ్ ఇన్ఫెక్షన్ ఆర్ వేరే అదర్ ప్రాబ్లమ్స్ వస్తే తప్ప మంచిగా ఉంటాయి. కొంతమందికి పళ్ళు ఎత్తుగా ఉండడం కాదు, దంతమే ఎత్తుగా ఉండి చాలా బయటికి వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా ఈ స్మైల్ ప్రాబ్లం అనేది ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో దీనికి ఏం చేస్తారు? సో ఇలాంటివి ఒకవేళ మైన్యూట్ కేసెస్, కొంచెమే ముందుకుంది పన్ను అని అన్న కేసెస్లో మేము ఇలాగే మళ్ళీ కొంచెం పన్నుని తగ్గించి దానిపైన క్యాప్ పెడతాం. బట్ ఈ కేసెస్లో ఐడియల్ అయితే బ్రేసెస్ ట్రీట్మెంటే ఉంటుందండి. రైట్. సో ఇప్పుడు పళ్ళు ఎల్లోయిష్గా అయిపోతుంటాయి, చాలా మంది టీ, కాఫీస్ ఇవన్నీ తాగుతూ ఉంటారు, వాష్ చేసుకోరు, సో దట్ అంతా కూడా పళ్ళు పాడైపోతుంటాయి. మరి ఈ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఏం చేయొచ్చు అంటారు? సో పళ్ళు ఎల్లోయిష్గా అవ్వడం అనేవి 2-3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్, యూజువల్గా ఎల్లోయిష్ అవ్వడం ఎక్కువ టీ కాఫీ తాగినట్టు మీరు చెప్పినట్టు, లైక్ రోజులో ఒక 3-4 టైమ్స్ 3-4 కప్స్ తాగారనుకోండి, అలాంటి కేసెస్లో స్టెయిన్ అయిపోతుంది. సో అది సింపుల్ ప్రొసీజర్ కాల్ టీత్ బ్లీచింగ్ ఏజెంట్ టీత్ పైన అప్లై చేస్తాము. అది మన ఎనామిల్లో ఉన్న కలర్ స్టెయిన్తో రియాక్ట్ అయ్యి ఎల్లోయిష్ కలర్ని తీసేస్తుంది అన్నమాట. బ్లీచింగ్ ఇస్ వన్ కామన్ థింగ్. ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక లైన్ ఆఫ్ ఎల్లో ఆర్ బ్రౌనిష్నెస్ ఇలా ఉంటుంది కొంతమందికి, అది డ్యూ టు ఫ్లోరోసిస్ అంటాం. మనం తాగే వాటర్ కూడా అనిపిస్తుంది.
అదే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్, లేకపోతే వాళ్ళ హ్యాబిట్స్ దేని వల్ల అన్న అయి ఉండొచ్చు. ఇలాంటి కేసెస్లో కూడా వెనేర్స్ అండ్ క్రౌన్స్ అనేవి వెరీ అడ్వైజబుల్ అన్నమాట. ఆ కలర్ పైన మనం వెన్నెర్ ఆర్ క్రౌన్ పెట్టేస్తే మాస్క్ చేసేసేయచ్చు ఆ కంప్లీట్ స్టెయిన్డ్ ఆర్ కలర్డ్ పార్ట్ని. సో ఇంకా మ్యామ్ ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్లో చిన్న యాక్సిడెంట్స్లోనే ఆ పళ్ళు సగానికి విరిగిపోవడం, పూర్తిగా విరగడం అని కాదు, సగానికి విరిగిపోయి ఉండేటప్పుడు చాలా అగ్లీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పన్ను గట్టిగా ఉండడం వల్ల తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అంత బలవంతంగా తీయడం కూడా, మరి దానికి ఏం చేయొచ్చు అంటారు? సో చిన్నగా చిప్ ఆఫ్ అయిపోయిన టీత్ని మనం తీసేయాల్సిన అవసరం లేదు, దాన్ని న్యాచురల్గానే ఉంచి దాన్ని మనం ట్రీట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటి కేసెస్లో కాంపోజిట్ సిమెంట్ ఫిల్లింగ్ అనేది, టూత్ కలర్డ్ ఫిల్లింగ్ అనేది చాలా మంచిగా వర్క్ చేస్తుంది. సో మేము పళ్ళ అచ్చు తీసుకొని ఫస్ట్ ఒక మాకప్ చేస్తాం. మాకప్ అంటే ఇలా ఉంటుంది అని పేషెంట్కి చూపించడానికి. మాకు కూడా నెక్స్ట్ ట్రీట్మెంట్ తర్వాత వచ్చే పన్ను సైజు షేప్ తెలియాలి కదా, ఆ మాకప్ చేసిన తర్వాత సిమెంట్ ఫిల్లింగ్ చేస్తాం కాబట్టి బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువ సగం వరకు విరిగిపోయింది అన్న కేసెస్లో, నొప్పి ఉన్న కేసెస్లో రూట్ కెనాల్ చేసి దానిపైన క్యాప్ వేసుకోవచ్చు అన్నమాట. దాంతో కూడా కవర్ అయిపోతుంది. సో ఈ సిమెంట్ ఫిల్లింగ్ చేసి ఉంచితే ఎంతకాలం పాటు అది అలా ఉండే అవకాశం ఉంటుంది? లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుంది? సో అది ఒక ఫ్యూ ఇయర్స్ వరకు అన్నా మంచిగానే ఉంటుందండి. అట్లీస్ట్ ఒక 5-10 ఆర్ ఎనీథింగ్, పేషెంట్ మెయింటెనెన్స్ పైన. ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ డౌన్ టు మెయింటెనెన్స్. కొంతమందికి చాలా తొందరగా ఊడిపోతుంది. అలాంటి కేసెస్లో సిమెంట్ ఫిల్లింగ్ వర్క్ కాదు, మేబీ క్రౌన్ అన్న వెనెర్ అన్న చేయొచ్చు అన్నది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు పళ్ళకి ఏదో ఒక ఇష్యూ తోటి క్రాక్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి కదా, మధ్య మధ్యలో చిన్న క్రాక్స్ అనేవి, దానికి కూడా ఇలాంటి ఫిల్లింగ్స్ వేసి కవర్ చేసుకోవచ్చు అంట. ఫిల్లింగ్స్ వేయొచ్చు. ఫిల్లింగ్స్ ఉండకపోయినా కూడా వెనెర్స్ అండ్ క్రౌన్స్ అయితే కంపల్సరీగా కవర్ అవుతుంది ఆ చిన్న క్రాక్స్. రైట్. సో ఫర్దర్గా మెయింటెనెన్స్ అనేది వీళ్ళు ఏమైనా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి కలవటం, దాన్ని ఎట్లా ఏంటి మెయింటైన్ చేసుకోవటం అనేది ఉంటుంది. సో ఒక్కటి ఏంటంటే డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ చెకప్స్, డెంటిస్ట్కి ఆబ్వియస్లీ అవసరం, ఎవరికన్నా కూడా రెగ్యులర్గా చెకప్స్. అండ్ మీరు చెకప్కి వచ్చినప్పుడు మనకేం తెలుస్తుందంటే పెట్టిన సిమెంట్ ఆర్ క్రౌన్కి వేరే న్యాచురల్ టీత్కి కలర్ చేంజ్ మరీ ఎక్కువ ఏమైనా ఉందా అన్నది తెలుస్తుంది. యూజువల్లీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కువ బెవరేజెస్ ఇంటేక్ చేస్తూ ఉంటే న్యాచురల్ టీత్ కలర్ yellowish అయిపోతుంది, ఇది ఇలానే ఉంటుంది. సో అది మనం చూడొచ్చు. లేకపోతే ఎక్కడైనా చిన్నగా చిప్ ఆఫ్ అయిపోతుంది, ఇది విరిగిపోతుంది అన్నది కూడా. అంటే ఏం తిన్నా కూడా దీని కలర్ మాత్రం చేంజ్ అవ్వదు, మీరు పెట్టిన క్యాప్ కలర్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే అది మనకి సెరామిక్ ఆర్ మెటల్, మన మెటీరియల్ కదా, అది చేంజ్ అవ్వదు. ఇట్స్ నాట్ న్యాచురల్. ఇవి వేయించుకున్న తర్వాత మళ్ళీ బ్రషింగ్ లో ఏమైనా టెక్నిక్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎలా పడితే అలా చేస్తే ఎట్లా? సో బ్రషింగ్ అనేది ఎవరికన్నా కూడా అగైన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రీట్మెంట్ మరీ అంత హార్డ్గా బ్రష్ చేయొద్దని చెప్తాం. ఇట్స్ అ మిస్నోమర్ దట్ గట్టిగా బ్రష్ చేస్తే పళ్ళు మంచిగా అవుతాయి అన్నది కాదు. యాక్చువల్లీ గట్టిగా బ్రష్ చేస్తే ఇంకా ఎక్కువ పాడవుతాయి, ఎరోజన్ అవుతుంది, పైన లేయర్ మొత్తం పోతుంది. సో సాఫ్ట్ బ్రష్, టూత్ బ్రష్ అండ్ జెంటల్ బ్రషింగ్ హ్యాబిట్స్ అందరూ కూడా ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు, చేయని వాళ్ళు కూడా. సో అంటే దాని అర్థం ఏంటంటే నార్మల్గానే మీరు బ్రష్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్. సో వేడివేడి పదార్థాలు తీసుకోవటం కానీ, లేకపోతే బాగా చల్లటి పదార్థాలు తీసుకోవడం కానీ, ఇలాంటివి ఏమైనా చేస్తే దానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అలా ఏముండదు, దట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్గానే తినొచ్చు, అన్నీ తినొచ్చు, చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో స్మైల్ డిజైనింగ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దేనికి మనం అసలు స్మైల్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు, సో దీనిపైన అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు. థ్యాంక్ యూ.